నుంచి మంచులు వచ్చి ఇక్కడ ఆ టైగర్ ని పట్టణం ఆలదే. ఇప్పుడు ఏం చేసేది? ఎవరో దీని గురించి బాధపడకండి. మన అందరూ ఒకటి చేరుకొని ఆ టైగర్ ని ఎట్ట పట్టాలని ఆలోచించాలా. ఎలాగా హేమా? అసలు టైగర్ ని పట్టేది మన వల్ల సాధ్యమే కాదు. అన్ని సాధ్యం అవుతుంది. నాకడ దానికి ఒక ప్లాన్ ఉంది. మన అందరూ చేరుకొని ఈ కేజ్ లని ఆ టైగర్ ని పట్టపోతాము. దన్సిక, ఇప్పుడు నువ్వు దా టైగర్. ఇప్పుడు నన్ను వెనకాలనే తరుముకుంటారా? రా దన్సిక, రా, నా వెనకాలనే రా. ఆ టైగర్ నన్ను తరుముకుంటా వచ్చేటప్పుడు నీ కేజ్ లాగా దూరుకునేసాను. దన్సిక, ఆ టైగర్ నువ్వు చేసినట్టుగానే నా వెనకాలనే వచ్చి ఈ కేజ్ లో దూరుకునేసది. అది ప్రీతి, మీరిద్దరూ చేరుకొని ఈ కేజ్ పైన ఒక లాక్ ఉంది, అక్కడ ఎక్కి నిల్చుకోండి. ఇప్పుడు దన్సిక సైడ్ ఉండే లాక్ ని మూసేయండి. ఇప్పుడు నేను ఈ కేజ్ నుంచి బయట వచ్చినాక అవి నువ్వు వండుకొని ఇంకొక సైడ్ లాక్ ని మూసేవాలా. హేమా, నువ్వు చెప్పినట్టుగానే ఈ సైడ్ లాక్ ని క్లోజ్ చేసేసిన. ఇప్పుడు చూసినారంటే ఈ కేజ్ లో రెండు సైడ్ ను మనం లాక్ చేసేసినాము. ఇప్పుడు టైగర్ ఈ కేజ్ లాగా తగులుకుంది. ఇలాగనే మన ఊరిని చుట్టుకొని మన ఊరిని నాశనం చేసి టైగర్ ని పట్టపోతాము. ఇదే నా ప్లాన్. నేను చెప్పినట్టుగానే మీరందరూ చేయాలా. అది టైగర్ సౌండ్ ఇదొస్తుంది. మనం ప్లాన్ చేసినట్టుగానే అన్ని జరగాల. నేను టైగర్ కడ ఆటం చూపించి ఎట్టన్నా ఈ కేజ్ లాగా తొడుకుని వచ్చేస్తాను. నువ్వు రెడీగా ఉండు అభి. ఏంటి టైగర్, నిన్న రాత్రి మా ఇంట్లో ఉండే మేక పిల్లని ఎత్తుకుని పోయినావు. ఈ పొద్దు ఏమి మా ఇంట్లో ఉండే ఆవుని ఎత్తుకుని పోయేదాని కోసం వచ్చినావా? ఈ పొద్దు ఏమైనా నిన్ను పట్టేస్తాము. తర్వాత నీ వల్ల ఈ ఊర్లాగా రాను మారదు. ఎడా పట్టు పట్టు, నన్ను పట్టు, నేను వెళ్తాను. నీకు ధైర్యం ఉంటే నన్ను పట్టు చూస్తాము. ఏ వస్తుంది వస్తుంది, ఆ టైగర్ వెనకాలే వస్తుంది. అభి, దన్సిక రెడీగా ఉండండి. నీ కేజ్ లాగా వచ్చేసినాను. అభి, దన్సిక అలర్ట్ గా ఉండండి. హేమా, నువ్వు చెప్పినట్టుగానే మేము అలర్ట్ గా ఉండాము. అయితే ఇంకో టైగర్ కేజ్ లాగా రాలేదు. ఏ టైగర్, అసలు నీకు ధైర్యం ఉంటే నన్ను వచ్చి పట్టు చూస్తాము. వస్తుంది వస్తుంది, ఆ టైగర్ ఈ కేజ్ లాగా వస్తుంది. నీ కేజ్ నుంచి బయట వచ్చినాక కరెక్ట్ గా ఈ డోర్ ని లాక్ చేయండి. అయ్యో, ఏంటి ఇది? గాలి ఇంత బలంగా కొడుతుంది. ఈ డోర్ ని నా వల్ల పట్టుకొని మాలే. గాలి ఇంత బలంగా కొడుతుంది. కొట్టే గాలికి ఈ డోర్ అదిగానే క్లోజ్ చేసుకుంటారు అన్నది. హేమా, నా వల్ల మాలే. ఈ డోర్ ని నా వల్ల పట్టుకొని మాలే. హేమా, అయ్యో ఏంటి ఇది? హేమా, ఈ కేజ్ నుంచి బయట వచ్చేలాగా ఈ డోర్ క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేసేది? అది ఏంటి నువ్వు నీ కేజ్ నుంచి బయట వచ్చేలాగా నువ్వు డోర్ ని క్లోజ్ చేసేసినావు. నేను ఈ టైగర్ కడ ఖచ్చితంగా మాట్టుకున్నా. హేమా, ఈ డోర్ ని నే లాక్ చేయలే. హేమా, ఈ గాలికి ఈ డోర్ అదిగానే క్లోజ్ అయిపోయింది. హేమా, ఇప్పుడు ఈ డోర్ ని పట్టి లాకితే కూడా డోర్ పైన తూకొని మళ్ళ. హేమా, ఈడ డోర్ టైట్ గా ఉంది. అయ్యో, ఇప్పుడు నేను ఏం చేసేది? అయ్యో, ఏంటి ఇది? ఈ టైగర్ నన్ను చూసి అరుస్తుంది. ఇది నా మీద నింద కోపంగా ఉండాలి. అభి, నేను నీకు ఒక ఐడియా చెప్తాను. అసలు ఈ కేజ్ పైన ఒక హోల్స్ ఉంది చూడు. ఈడ ఉండే కొయ్యన్ని ఎత్తి ఈ హోల్స్ లాగా వదులుతాము. అప్పుడు ఆ టైగర్ వల్ల హేమా దగ్గర పోనమాలదు. అప్పుడు మనం ఖచ్చితంగా హేమాని కాపాడేవచ్చును. బిన్నగా చెయ్యి, త్వరగా చెయ్యి. ఈ కొయ్యంతా ఎత్తి హోల్స్ లాగా వదిలేది. అలాగని చెయ్యి చెయ్యి. ఒక్కొక్క కొయ్యగా ఎత్తి ఉడు. హేమా, నువ్వు భయపడక. నీకి టైగర్ కి నడుగున మేము కొయ్యంతా పెట్టేసినాము. ఇప్పుడు టైగర్ వల్ల నీ దగ్గర రాను మాలదు. నువ్వు ఇప్పుడు సేఫ్ గా ఉండవు. భయపడక. త్వరగా మన ముగ్గురు చేరుకొని ఈ డోర్ ని పట్టి లాగాల. అలాగని ఈ డోర్ ని బాగా గట్టిగా పట్టుకొని పైన లేపండి. అసలు మన ముగ్గురు ఒకటి చేరుకొని ఈ డోర్ ని పట్టుకొని పైన లేపాలా. బాగా గట్టిగా ఈ డోర్ ని పట్టుకొని పైన లేపండి. కొంచెం కొంచెంగా ఈ డోర్ ఓపెన్ అవుతుంది. త్వరగా చేయండి. ఇంకో కొంచెం పైన లేపినామంటే హేమ బయట వచ్చేస్తది. అలాగని డోర్ ని పైన లేపండి. త్వరగా చేయండి. హేమ, డోర్ ఓపెన్ అయింది. త్వరగా బయట రా. నేను బయట వచ్చేసిన. డోర్ ని లాక్ చేసేయండి. అబ్బా, ఈ టైగర్ ఈ కేజ్ లో ఇరుక్కుపోయింది. ఏ టైగర్, చూసావా? ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వల్ల నిన్ను పట్టను మాలే. అయితే మేము అందరమే 2K కిడ్స్ మేము అందరూ ఒకటి చేరుకొని నిన్ను ఎట్ట ఖచ్చితంగా పట్టినం చూసినావా? అదే ఈ 2K కిడ్స్ పవరు.